వేల కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. కరెక్టే, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏది కరెక్ట్ అంటే అప్పుడు పేమెంట్ జరుగుతుంది. తప్పేముంది అధ్యక్ష దాంట్లో? తర్వాత సెంట్రల్ ఫండ్స్కు వాళ్ళ ఆరోపణ అధ్యక్ష, సెంట్రల్ ఫండ్స్ డైవర్ట్ చేస్తున్నామంట. ఎట్లా డైవర్ట్ చేస్తారు అధ్యక్ష? ఎట్లా డైవర్ట్ చేస్తారు? ఒక ఖజానాలోకి డబ్బులు వస్తాయి అధ్యక్ష. ఒక ఖజానాలోకి మనకు 5-6 మంది, ఒక ఉమ్మడి కుటుంబం ఉంటుంది. ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు 4-5 మంది అన్నదమ్ములు ఉన్నప్పుడు ఎవరి ఆదాయం వాళ్ళకున్న, టెంపరీగా ఏదైనా ఆపద ఏదైనా వచ్చినప్పుడు అవసరానికి ఒకరి డబ్బులు ఒకరు వాడతారా లేదా అధ్యక్ష? ఖజానాలోకి వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంది. కోవిడ్ ఇబ్బందుల్లో మరి మనము ఉన్నతమైన స్థానంలో ఉండే వాళ్ళని కాపాడుకోవాలన్నా లేదా ఏ రోజుకు ఆ రోజు కూలి సంపాదించుకుంటే తప్ప మరి బ్రతుకు తెరువు లేదనే వాళ్ళని కాపాడాలన్నా అధ్యక్ష? ఆ పరిస్థితుల్లో కొద్దిగా లేట్ అయిండొచ్చు. మనకు ఒకరికే కాదు కదా అధ్యక్ష, భారతదేశం అయింది, ప్రపంచమంతా అయింది. దాన్ని ఏదో పెద్దవాళ్ళు ఏదో ఇది ఎక్కడ జరగలేదు ఇది అన్నట్లు సృష్టిస్తున్నారు. మరి ఇవి వాళ్ళకి తెలియదు అధ్యక్ష. సెంట్రల్ స్కీమ్లో మనకు మిడ్ డే మీల్ స్కీమ్కి అధ్యక్ష, మిడ్ డే మీల్ స్కీమ్కి ఏదైతే మధ్యాహ్న భోజనం ఉందో 400 కోట్లు మళ్ళీ ప్రభుత్వం నుంచి వస్తే మనం 1200 కోట్లు ఖర్చు పెడుతున్నామా లేదా అధ్యక్ష? 400 మన కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే 1200 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 400 కోట్లు సంపూర్ణ పోషణకు కేంద్రం నుంచి వస్తే 1800 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 3000 కోట్లు మనం ఖర్చు పెడుతుంటే ఆరోగ్యశ్రీకి మనకు వస్తుండేది ఓన్లీ 350 కోట్లే. 350 కోట్లు కేంద్రం నుంచి ఆయుష్మాన్ భారత్ అని వస్తే 3000 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. సమగ్ర శిక్ష అభియాన్ అధ్యక్ష మనకు 2000 కోట్లు మరి వస్తే కేంద్రం నుంచి 4000 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. విద్యా కానుక 200 కోట్లు వస్తే మనం 800 కోట్లు అధ్యక్ష. అంటే కేవలం ఏమంటే అధ్యక్ష, ఏదో ఒక రూపంలో ఒక ఆరోపణ చేయాలా, ప్రజల దృష్టిలోకి ఇవన్నీ తప్పుడు సమాచారం అంతా తీసుకుపోవాలనేది అధ్యక్ష. ఎంత అన్యాయమైన ఆలోచన మార్గం అనేది. అసలు మాట మాట్లాడితే ఇంకోటి చెప్తారు అధ్యక్ష, వీళ్ళు మాట మాట్లాడితే ఆర్థిక శాఖ మంత్రి ఢిల్లీలో ఉంటాడు, ఢిల్లీలోనే ఉంటాము, ఇంకొకడన్నా ఉంటాం అధ్యక్ష. పని చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. వాళ్ళు ఉండరు కదా అధ్యక్ష, పొద్దున్న నుంచి ఇట్లాంటి నికృష్టమైన ఆలోచనలు చేసుకుంటా. అయినా ఢిల్లీలో ఉండి ఏం చేస్తున్నామనేది కూడా వాళ్ళకి తెలుసునా అధ్యక్ష? వాళ్ళు మొత్తం ఇచ్చిన మైల, వాళ్ళు పెట్టిన దుమ్ము, వాళ్ళు పెట్టిన ధూళి, వాళ్ళు పెట్టిన బుడద అంతా క్లీన్ చేసుకుంటున్నాం అధ్యక్ష. అక్కడ కూర్చొని పోలవరం ప్రాజెక్టు ఏం చేసినారు అధ్యక్ష? వాళ్ళు ఏం చేసినారు అధ్యక్ష? పోలవరం ప్రాజెక్టు వాళ్ళు కట్టలేకుండా అసలు ఎప్పటికీ కట్టకుండా చేసి పెట్టిపోయినారు అధ్యక్ష. చేసి పెట్టిపోతే ఈరోజు పోలవరం నిన్న ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు పోలవరం ప్రాజెక్టును మళ్ళా మనము పూర్తి చేసే స్థాయికి తీసుకొచ్చినామంటే ఎంత కష్టపడింటే వస్తుంది అధ్యక్ష. ప్రతి ఒక్క స్టెప్పులో వాళ్ళ పొరపాటు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఢిల్లీలో పోయి ఏం చేస్తున్నారు అడుగుతున్నారు, చెప్తా అధ్యక్ష. చేసిన దానిలో కొన్ని పనులు మన ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఎన్ని పనులు సాధించుకొని వస్తున్నారు, ఆ సాధన కోసము ఎన్నిసార్లు మేమందరం కూడా మళ్ళీ ఢిల్లీకి తిరిగి వస్తున్నాము వాళ్ళకి తెలియాలి అధ్యక్ష. ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు వచ్చిండవు అధ్యక్ష రోడ్లు వచ్చిండవు అధ్యక్ష. చూడండి అధ్యక్ష, అమలాపురం, రావులపాలెం, పెదన, తర్వాత నూజివీడు, తర్వాత ముద్దనూరు, గోరంట్ల, తర్వాత దాచేపల్లి, మాచర్ల, తర్వాత రాయచోటి, ప్రొద్దుటూరు, నంద్యాల, జమ్మలమడుగు, ఆత్మకూరు, నంద్యాల, ముదిగుబ్బ, కోడూరు. ఈ విధంగా చూసుకుంటూ పోతే అధ్యక్ష 900 కిలోమీటర్ల నేషనల్ హైవేలు సాధించుకోవడం జరిగిందంటే 900 కిలోమీటర్లు. వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యం కదా అధ్యక్ష. ఎప్పుడైనా చక్కగా తెచ్చుకున్నారు అధ్యక్ష. ఏదైనా ఆటోమేటిక్గా వచ్చేది ఉంటే చేసుకోవడము, లేదంటే ఊరుకుండడం. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా విజయవాడ రింగ్ రోడ్డు, దుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్, ఇవన్నీ ఎప్పుడు అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష ఐడిటిఆర్ అధ్యక్ష, అంటే మామూలుగా రాష్ట్రానికి ఒకటి ఉంటుంది అధ్యక్ష, ఏది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ అనేది. వాటిలో ఆ సంస్థ వచ్చిందంటే దాదాపు కొన్ని 100 మంది మన యువకులు ఎవరైతే ఉన్నారో హెవీ వెహికల్స్, హెవీ ట్రక్స్ డ్రైవింగ్ నేర్చుకొని ఆ డ్రైవింగ్ ద్వారా వాళ్ళు ఒక మంచి ఉద్యోగం సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి ఒకటి ఉంటుంది అధ్యక్ష, మనకు ఒకటి వాళ్ళ టైంలో మొదలైనది ఇంతవరకు కంప్లీట్ చేయకుంటే మనం 2 తెచ్చుకున్నాం అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 15వ ఆర్థిక సంఘం ద్వారా స్పెషల్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రానికి సంబంధించిన గ్రాంట్ కనీసం ఎంత తెచ్చినాం గ్రాంట్ అన్నా వాళ్ళకి ఆలోచన ఉంది అధ్యక్ష. వైజాగ్ డెవలప్మెంట్ కోసం కానీ, డ్రింకింగ్ వాటర్ కోసం కానీ, లేదా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కానీ దాదాపు 30,000 చిల్లర కోట్లు, 33,500 కోట్లు గ్రాంట్ రూపంలో తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఇవన్నీ ఊరికి జరిగినాయి అధ్యక్ష. వాళ్ళు ఉన్నారు కదా అధ్యక్ష, వాళ్ళు ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఇక్కడ ఇద్దరు అక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారు అధ్యక్ష? వాళ్ళు చేసినదంతా ఏమంటే జరిగే పని కూడా జరగని కూడా చేసి పెట్టినారు అధ్యక్ష. అసలు ఓరొకల్ ఎయిర్పోర్ట్ అధ్యక్ష, ఒక టార్ రోడ్ మాది రోడ్ వేసి వదిలిపెట్టిపోయినారు అధ్యక్ష. కర్నూలు ఎయిర్పోర్టు ఎవరి ద్వారా జరిగింది అధ్యక్ష?
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఢిల్లీకి పోయి 10 సార్లు తిరిగినందుకు ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపరేషనలైజ్ అయింది అధ్యక్ష. భోగాపురం ఎయిర్పోర్ట్ అధ్యక్ష, ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. వాళ్ళు చేసిన సగంలో పెట్టిపోయిన పాపానికి ఈరోజు మళ్ళీ క్లీనింగ్ చేస్తున్నాం అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 17,000 కోట్లు ఇంతకు ముందు చెప్పినాను కదా అధ్యక్ష. వాళ్ళ పీరియడ్లో వాళ్ళ టైంలో వాళ్ళకు అనుమతి కంటే కూడా ఎక్కువ తెస్తే అది మన దాంట్లో కటింగ్ చేసిన దాన్ని పోయి మళ్ళీ రెక్టిఫై చేసేదానికి ఎన్నిసార్లు తిరగాల్సి వచ్చిందో మళ్ళీ ప్రభుత్వానికి తెలుసు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అధ్యక్ష, ఇది ఎప్పుడు 2014-15 ఆర్డీజీ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ వీళ్ళు సగంలో వదిలిపెట్టిపోయినారు అధ్యక్ష. వదిలిపెట్టిపోతే ఇప్పటికీ చిన్నగా తీసుకొని ఈ మధ్యలోనే March 31 నాటికి మళ్ళొకసారి 1,500 కోట్లు కూడా వాటిలో తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు క్లోజ్ చేసినారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇంతే అని చెప్పి క్లోజ్ చేస్తే వీళ్ళ నిర్వహణకు వీళ్ళ బిహేవియర్కు అది తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నేషనల్ లా కాలేజ్ అధ్యక్ష, నేషనల్ లా యూనివర్సిటీ కర్నూలులో ఢిల్లీకి తిరిగినందుకే అధ్యక్ష వస్తుండేది. ఆ తర్వాత అధ్యక్ష ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడ ఈరోజు ఫంక్షనల్గా ఉంది అధ్యక్ష. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ విశాఖపట్నం అప్పుడు శాంక్షన్ అయినది ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్నగా ఫంక్షనింగ్ లేక వచ్చింది అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ ఇంతకు ముందే నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. రాకే అనే ఒకటి ఉంది అధ్యక్ష, రాసల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అని ఒక కేసు అధ్యక్ష, ఇంటర్నేషనల్ కేసు. ఈ కేసు కూడా వాళ్ళ టైము వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి సంబంధించినది. దాదాపు 1,200 కోట్ల పెనాల్టీ పడేది తిరిగినందుకే ఈరోజు కోర్టులో మనం గెలవడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వివిధ అంశాలు ఒకటొకటి పై సాధించుకొని వస్తున్నాం అధ్యక్ష. ఈ మధ్యలోనే 6,400 కోట్లు తెలంగాణ మనకు కట్టాల్సిన ఏవైతే పవర్ డ్యూస్ ఉన్నాయో కట్టమని చెప్పి ఢిల్లీ ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. మళ్ళీ వాళ్ళు చేసినారు అధ్యక్ష, రాత్రి బిగాలు వేసుకొని తాళాలు వేసుకొని పరిగెత్తుకుంటా మధ్యరాత్రి వచ్చి వీడొచ్చి ఎక్కడో కంప చెట్ల మధ్యలో 4 టెంపరీ బిల్డింగ్లు కట్టి నేను సింగపూర్ను కట్టినా రోజు చెప్పుకుంటున్నారు అధ్యక్ష అన్యాయంగా. దీనికంతా ఎవరు అధ్యక్ష కారకులు? పీడిఎస్ పేమెంట్స్ అధ్యక్ష. అసలు 6 సంవత్సరాల నుంచి మనకు ఏదైతే మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉందో, ధాన్యం ఏదైతే మన బియ్యము ఒడ్లు ఏదైతే మన ప్రొక్యూర్మెంట్ ఉందో దానికి సంబంధించి 6 సంవత్సరాల డ్యూస్ మొన్న క్లియర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి ఈ రోజుకి కూడా మన వైజాగ్ రైల్వే జోన్ ఆపరేషనలైజ్ చేసేదానికి ఈరోజు కూడా తిరుగుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా కొన్ని రైల్వే ట్రాక్లు ఏవైతే ఉన్నాయో, మరి రాయలసీమ డ్రౌట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఉత్తరాంధ్ర సృజల శ్రవంతి ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా ఈ రోజుకి ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. నీతి ఆయోగ్ వరకు ఇవన్నీ కూడా చేయవలసిన ప్రాజెక్టులు అని చెప్పి ఈరోజు రికమెండ్ చేసుకునే పరిస్థితికి వచ్చినాం అధ్యక్ష. ఉత్తరాంధ్ర సృజల శ్రవంతి కానీ, రాయలసీమ డ్రౌట్ మిటిగేషన్ కానీ. అదేవిధంగా అధ్యక్ష జిఎస్టీలో చూసినట్లయితే వాళ్ళు ఒక్క రోజన్నా వాళ్ళు ఏదన్నా ఒకటి జిఎస్టీ కౌన్సిల్లో 35 మీటింగ్లు వాళ్ళు అటెండ్ అయినారు అధ్యక్ష. ఇంతవరకు ఒకటన్నా ఏదైనా సాధించినారు అధ్యక్ష వాళ్ళు. మనం వచ్చిన తర్వాత ఒక చింతపండు మీద ట్యాక్స్ లేకుండా చేసుకున్నాము, నాపరాల మీద స్లాబ్స్ తగ్గించేటట్టు చేసినాం, మామిడి పండ్లు గుజ్జు మీద ట్యాక్స్ తగ్గించేటట్టు చేసినాం. ఇవన్నీ ఎక్కడి నుంచి జరిగినాయి అధ్యక్ష? ఇవన్నీ. ఆ తర్వాత హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు చాలాసార్లు వాళ్ళు ప్రయత్నం చేసి వదిలిపెట్టినారు అధ్యక్ష. మనం వచ్చిన తర్వాత హైదరాబాద్ బెంగళూరు కర్నూలు అనంతపురం జిల్లాలకు ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తూ ఓరోకల్లో 9,000 ఎకరాలుగా అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్ చేసేదానికి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో సెల్ టవర్స్ కానీ, ఫైబర్ నెట్ను తీసుకొని భారత్ నెట్లో పెట్టడం కానీ, ఆ తర్వాత మనకు సంబంధించిన లాస్ట్కు చివరకు గుళ్ళు కూడా అధ్యక్ష వాళ్ళు ఏం చేసినారు అధ్యక్ష, గుళ్ళు కూలగొట్టినారు. మనం ఏం చేసినాం అధ్యక్ష, మామూలుగా సంవత్సరానికి ఒక్కొక్క రాష్ట్రానికి ప్రసాద స్కీమ్ కింద ఒక్క గుడి వస్తే మనం మాత్రము ఢిల్లీకి తిరిగినందుకే 2 గుళ్ళు తెచ్చుకునేదానికి మనం ప్రయత్నం చేసినాం అధ్యక్ష. 2 కూడా శాంక్షన్, ఒకటి సింహాచలము, ఒకటి అన్నవరం అధ్యక్ష. ఎక్స్ట్రా గుడిగా మనము గుడి నుంచి, రోడ్డు నుంచి, రైల్వే నుంచి, మన ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి ఒక్క విషయం కూడా అధ్యక్ష, డ్యామ్ల కాడి నుంచి ఒకటి ఇవన్నీ చూసుకోండి అధ్యక్ష. దీంట్లో ఒక్కటన్నా కానీ సాధన లేదు అధ్యక్ష. ఈ విధంగా మనం కష్టపడుతుంటే వాళ్ళు రాసే రాతలు అధ్యక్ష అసలు ఎంత అన్యాయమైన రాతలంటే ఇది ఖచ్చితంగా ఇది మనము పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. కాకి లెక్కలోని పెడతారు అధ్యక్ష. పెట్టి దానికి నిజానికి కాగ్ సొంతంగా ఈ సమాచారం సేకరించడం లేదు. కాగ్ సొంతంగా సమాచారం సేకరించడం లేదంటే అధ్యక్ష. అంటే వీళ్ళు ఇస్తున్నారు పై సమాచారాలు. ఏపీ ప్రభుత్వం పంపిన లెక్కల్నే కాగ్ ముద్రించి, అంటే ఇది మనల్నే కాదు అధ్యక్ష, కాగును కూడా ఎంత దిగజారి మాట్లాడుతుందో ఒకసారి మీరు చూడండి. తాము చెప్పిన లెక్కలకే ముఖ్యమంత్రి జగన్ కాగ్ కవరింగ్ ఇచ్చారు. 2021-22 ఆర్థిక సంవత్సరం సీఎం చెప్పిన లెక్కల్నే రాష్ట్రం సొంతంగా రూపొందించినవి. ఇవి ఏ నియంత్రణ సంస్థలు నిర్ధారించినవి కావు, అక్కడ నామోదైనవి కావు. ఎంత అన్యాయంగా చూడండి అధ్యక్ష. ఇది హెడ్లైన్స్, మళ్ళా హెడ్లైన్స్.
హెడ్లైన్స్, పైగా అసెంబ్లీలో జరిగిన చర్చ, పైగా లీడర్ ఆఫ్ ద హౌస్ అండ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫ్యాక్చువల్ స్టేట్మెంట్ మీద వీళ్ళు రాస్తున్న వార్తలు ఎంత ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మభ్యపెట్టాలని జగన్ ప్రయత్నించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజలను దీంట్లో ఒక్కటన్నా అధ్యక్ష వాళ్ళు పెట్టిన ఆరోపణలు అన్నిటికీ సమాధానం ఉంది అధ్యక్ష. ఈరోజు